హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28లో యోబు ఇలా కంటిన్యూ చేస్తున్నాడు. వెండికి గని కలదు, సువర్ణమునకు స్థలము కలదు. అంటే వెండి, బంగారం ఇలాంటి వస్తువులన్నిటికీ ఒక ప్లేస్ ఉంటుంది. అటువంటి ప్లేసుల్లో కూడా వెళ్ళి మనిషి దాన్ని బయటికి తీయగలుగుతున్నాడు. మట్టిలో నుంచి ఇనుమును, రాళ్ళు కరిగించి రాగిని తయారు చేస్తున్నాడు కదా. మనిషి చీకటిని అంతం చేయగలుగుతున్నాడు. భూమి లోపల నుండి రత్నాలు వెతుకుతున్నాడు. ఇంత చేయగలుగుతున్నాడు. అంటే ద కెపాసిటీ ఆఫ్ హ్యూమన్. మనిషి ఎంత చేయగలుగుతున్నాడో అంతా చేయగలుగుతున్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం వెనకబడ్డారు. అదేమిటంటే జ్ఞానము ఎక్కడ ఉన్నది, వివేచన దొరుకు స్థలమేది. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అంటే అర్థం చేసుకోవడం మరియు విషయాలు తెలుసుకోవడం. ఈ రెండు విషయాల్లో మనిషి చాలా వెనకబడి ఉన్నాడని యోబు అభిప్రాయపడుతున్నాడు. నరులు దాని విలువ ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది ఉండదు. మనిషి వెతికే బంగారము, వెండి, గనులు, రత్నములు వీటన్నిటిలో కూడా అది ఏమైనా ఉంటుందా అని అడిగితే బంగారం అంటుందంట నాకు తెలియదు, వెండి అంటుందంట నాకు తెలియదు, సముద్రం అంటుందంట నాకు తెలియదు. అంటే మనిషి ఏవేవైతే చేయగలుగుతున్నాడో వాటన్నిటిలో కూడా జ్ఞానాన్ని వెతకగలిగితే అక్కడ జ్ఞానం దొరకదంట. మరి ఎక్కడ దొరుకుతుంది? మేము చెవులారా దాని వార్త వింటిమి అని మరణమును అంతమును చెప్తాయంట. మనిషికి నిజమైన జ్ఞానం తెలిసేటప్పటికీ మనిషి అంతమైపోతాడు, మరణిస్తాడని అర్థం. యోబు ఎలా కంక్లూడ్ చేస్తున్నాడు? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వమును విడిచుటయే వివేచన అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, మనిషి యొక్క కెపాసిటీ. తనకు కనిపించని భూమి లోపలికి వెళ్ళి కూడా రత్నాలు, బంగారము ఇటువంటి విలువైన వాటిని వెలికి తీయగలడు. అలాగే భూమిలో నుంచి పంటను పండించి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలడు మనిషి. కానీ అటువంటి మనిషి చేయలేనిది ఏమైనా ఉందంటే జ్ఞానం. మనిషికి సాధ్యము కానిది కూడా ఉంది, అది జ్ఞానాన్ని సంపాదించడం. అది ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమని, అలాగే దుష్టత్వమును విడిచిపెట్టడమే వివేకమని. జ్ఞానం అంటే మీనింగ్ ఏంటి? విషయాల్ని తెలుసుకోవడం. నాలెడ్జ్ గెట్టింగ్ ద థింగ్స్ టు నో. వివేకం అంటే విజ్డమ్, అంటే విషయాల్ని అర్థం చేసుకోవడం. ఈ రెండు విషయాలు కూడా దేవుని వలన మాత్రమే కలుగుతాయని దేవుడే సెలవిచ్చాడని యోబు అభిప్రాయపడుతూ చెప్పాడు. దేవుడు మనకి కలిగించాలి అని ఆశపడినప్పుడు మనం దేవుని వైపు తిరిగి జ్ఞానాన్ని పెంచుకోవాలి, వివేకాన్ని కలిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, let's meet in the next episode of Book of Job, chapter number 29. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.